గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. ఆదోని నియోజకవర్గంలోని జి ఓసలి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమ చేరికకు కారణమని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. ఈరోజు జీవసల గ్రామం నుంచి దాదాపు 50 కుటుంబాలు వైసీపీ నుంచి గంగన్న మరియు నిన్నన్న చంద్ర పప్పులు గడ్డప్ప మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకి మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు రాఘవేంద్ర కానీ రాలారెడ్డి కానీ దేవా కానీ మూకన్న కానీ వచ్చిన మా గ్రామ నాయకులు ఆధ్వర్యంలో మరియు మావాడు మా కుమారుడు కుబేరునాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ 50 కుటుంబాలని పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి మా మండలాధ్యక్షుడు మరియు నీటిపాదల చైర్మన్ రామస్వామి గారు, మార్కెట్ హెడ్ చైర్మన్ జిందే శంకర్ గారు, శారదా శంకర్ గారు వీరందరూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలకు కూడా సాధారణంగా ఈ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాబోయే కాలంలో పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ మీ గ్రామ పరిధిలో మీ నాయకత్వం బట్టి టికెట్లు కేటాయిస్తాం. ఖచ్చితంగా ఈ తూరి ఇంతమంది జనసొంతం ముందు చెప్తున్నా జీవసల గ్రామంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నాయకులు కార్యక్రమం ఉంది కాబట్టి మాకు కూడా ఒక ధైర్యం వస్తూ ఉంది. జీవసలలో ఖచ్చితంగా రాబోయే పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జీవసల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిలో ఉండాలి. ఆ ఉండేటట్లు మీరు అందరూ ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా గెలిపిస్తే మీకు కానీ రేపటి 29లో రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లకి మీరందరూ గెలిచి ఉంటే మాకు కానీ ఒక బలం ఉంటుంది. మీరందరూ గెలిచి ఉంటే రేపొద్దున గ్రామాల్లో మీ గ్రామంలో ఇప్పుడు ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల్లో మీ గ్రామంలో అప్పుడెప్పుడో మన సర్పంచ్ ఉండేవాడు. ఖచ్చితంగా ఇప్పుడు మన సర్పంచ్ దయచేసి వచ్చిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులు కానీ తెలియజేస్తున్నా ఇది సంబరం కాదు. మీ గ్రామంలో సర్పంచ్ గెలిపించుకుంటే మీరే ఆ గ్రామానికి ఎమ్మెల్యే, మీరే ఆ గ్రామానికి ఎంపీ, మీరే ఆ గ్రామానికి ముఖ్యమంత్రి. ఖచ్చితంగా అది ఎవరు నిలబెట్టాలనేది పార్టీ అధిష్టానం పెద్ద మీనాక్షి నాయుడు గారు నిర్ణయిస్తారు ఎవరు నిలబెట్టాలి. ఎందుకంటే ఆ రోజు ఆ పరిస్థితిని బట్టి ఆ కేటగిరీని బట్టి అది ఎస్సీ వస్తుందా, బీసీ వస్తుందా, ఓసీ వస్తుందా దాన్ని బట్టి మీ అందరూ అభిప్రాయాలు తీసుకొని ఆయన నిర్ణయిస్తారు. నిర్ణయించిన వ్యక్తి సర్పంచ్. కానీ గ్రామంలో ఉండే పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ సర్పంచే. ఆయన కూడా సర్పంచ్ అని ఫీల్ కావాల్సిన పనిలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ సర్పంచ్. ఇప్పుడు మీనాక్షి నాయుడు అంటే ఎమ్మెల్యే నడుతూ ఉండేది మేమే కదా, అందరూ నడుతున్న వాళ్ళు మీకు తెలుసు కదా కొంతమంది పాత్ర. అంతే మీరు ఖచ్చితంగా అందరికీ గౌరవం ఉంటుంది. వాడే సర్పంచ్ అనే వాడే తిప్పు పడతారు వాడే కదా. అందరూ గెలిపించుకుంటే మన సర్పంచ్ ఆడ తెలుగుదేశం సర్పంచ్ ఉంటాడు. అంతే ఎవరో రాఘవేంద్ర ప్రహ్లాదుడు దేవన్న ఉమాపతి ఎల్లమ్మ కాదు, తెలుగుదేశం సర్పంచ్ ఉంటాడు. అప్పుడు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ సర్పంచ్ ఉన్నారు. దయచేసి నా ఒక కోరిక, ఇప్పుడు పటిష్టమైన నాయకత్వం ఉంది జీవశాలలో. ఖచ్చితంగా సర్పంచ్ని ఎంపీటీసీని గెలిపించుకుంటున్నారని ఖచ్చితంగా ఆశిస్తున్నా. మీ గ్రామానికి ఇప్పటి నుంచి నేను కానీ చెప్తున్నా, మీ గ్రామానికి ఇప్పటి నుంచి నా దగ్గరికి రావాల్సిన పనిలే, అధికారిక పనులు ఏమంటే నా దగ్గర రండి. పార్టీ సమస్యలు ఏదైనా ఉంటే మోహన్ ఉంటాడు అందరూ. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఉంటాడు దగ్గరలోనే. మీకు ఏదున్నా మీకు 90% పార్టీ సమస్యలు వాడు తెలుస్తాడు. అధికారులతో ఏదైనా ఉన్నా వాడు మాట్లాడే శక్తి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగతా ఏదైనా ఉంటే నా దగ్గర రండి, ప్రజాని దగ్గర రండి. ఓకే అందరూ గెలిపించుకోండి. ఫోటో తీద్దాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబాన్ని
సంవత్సరానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.